యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 6వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఈ వాక్యం వింటున్న నీవు కూడా అలానే ఉన్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. నీలో ఉన్న ప్రతి పాపపు చీకటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించి లోకమునకు వెలుగై ఉండుము. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మీ ద్వారా అనేకులు రక్షణ మార్గములోనికి నడవాలి కనుక మీరు లోకమునకు వెలుగై ఉండారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అలానే నీవు చేయు ప్రతి పాపములు, దురలవాట్లు, నీవెదుర్కొంటున్న ప్రతి సమస్యలు, నీవున్నటువంటి ప్రతి పరిస్థితి ఏ మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి మరుగై ఉండనేరదు. ఈరోజే మారు మనసు పొందుము. ఈరోజే క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించుము. మీ ప్రతి పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రాధేయపడి ప్రార్థించుము. దేవుడు ఈ లోకమునకు నిన్ను గొప్ప వెలుగుగా ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.